తోటకూరని ఈ విధంగా చేసుకుంటే ఎంత కూరైనా తినచ్చు. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. తోటకూరని ఇలా చేయకముందు నాకు అసలు తోటకూర అంటేనే ఇష్టం ఉండేది కాదు. నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తోటకూరని బాగా వాష్ చేసుకోవాలి. తోటకూర ఫ్రై చేసుకున్నాం. తోటకూరకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఒక 7 కట్టల తోటకూరకి ఒక 3 ఉల్లిపాయలు తీసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. జీలకర్ర ఎక్కువ పడుతుంది. కొంచెం వెల్లుల్లి, అల్లం వేయాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మినపప్పు కూడా. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎండుమిర్చి వేసుకుంటాం. కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ వేసాం. తోటకూరలో ఖచ్చితంగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకుంటే ఆ కారం ఎక్కువ తగలకుండా రుచిగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తోటకూరని ఇష్టపడని వాళ్ళే ఉండరు ఇది తిన్న తర్వాత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.